Find the LCM and HCF of the following integers by applying the prime factorization method. 12, 15 and 21, 17, 23 and 29, 8, 9 and 25. చాలా జాగ్రత్తగా వినండి. in one of the most important and easiest method. Okay, now see, let us take the first question. 12, 15 and 21. సో ఒకేసారి మనం LCM HCF కనుక్కోవచ్చు యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎలా అంటే ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి 12 తీసుకోండి. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎప్పుడు కూడా 2తో స్టార్ట్ చేస్తాం, 2తో డివైడ్ కాకపోతే 3తో చెక్ చేస్తాం, 3తో డివైడ్ కాకపోతే 5తో చెక్ చేస్తాం, 5తో డివైడ్ కాకపోతే 7తో చెక్ చేస్తాం. ఆ విధంగా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చెక్ చేయాలి. ఈ LCM మెథడ్ అయినా కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అయినా కానీ. ఓకే, సో 2 6 are 12, 2 3s are 6, 3 1s are 3. సో 12 can be written as 2 into 2 into 3 అంటే 2 power 2 into 3 power 1. అంతే కదా, క్లియర్. సో ఒక్కొక్క నెంబర్ తీసుకొని ఒక్కొక్క నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. సో నెక్స్ట్ 15 తీసుకుందాం. చూడండి, జాగ్రత్త చూడండి. 15 2 టేబుల్లో వస్తుందా? రాదు. ఎందుకు? 15 అనేది ఆడ్ నెంబర్. 2 టేబుల్లో వచ్చేవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సో కాబట్టి 2తో కాకపోతే నెక్స్ట్ ఏ నెంబర్తో చెక్ చేయాలి? 3తో. సో 3 5s are, అండ్ 5 అనేది 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, కాబట్టి 5 1s are. సో అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సరు? 3 into 5, విచ్ కెన్ బి రిటన్ యాజ్ 3 power 1 into 5 power 1. అండ్ సిమిలర్ ఫ్యాషన్ 21. సో 21 కూడా 2 టేబుల్లో పోదు, ఆడ్ నెంబర్ కాబట్టి 3 7s are. సో 7 1s are. సో 3 into 7. సో దీని ఎలా రాసుకోవచ్చు? 3 power 1 into 7 power 1. నౌ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఐ లెట్ దిస్ స్టేట్మెంట్. HCF ఎలా కనుక్కోవాలి, LCM ఎలా కనుక్కోవాలి చూద్దాం. ఫస్ట్ LCM అంటే highest power of all terms, highest power of all terms, and this is what I have given as an important statement in my formula paper also. And LCM అంటే ఏంటంటే highest power of all terms, not abbreviation. అబ్రివేషన్ వేరు, LCM మీనింగ్ వేరు. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అది దాని ఒక మీనింగ్. బట్ మనం ఒక 3-4 నెంబర్స్కి కలిపి LCM కనుక్కోవాలంటే మనం వాడాల్సిన కాన్సెప్ట్, మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఇది LCM. అదే HCF అనుకోండి, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్ మాత్రమే, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్, లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. LCM అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్, HCF అంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్ కదా, సో ఇదొక టర్ము, ఇదొకటి, ఇదొకటి, ఇది 3 మనకు వచ్చినాయి, 12కి 15కి 21కి. ఇప్పుడు LCM అంటే ఏంటి? ఇక్కడ వచ్చింది మనకి హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఉండేవేమున్నాయి మనకి? ఆల్ టర్మ్స్ అనే 2 ఉంది, 3 ఉంది, ఈ 3 ఆల్రెడీ రాయేస్తాము, 5 ఉంది, 7 ఉంది. 2 3 5 7 ఉండే టర్మ్స్ అన్ని ఇవే. వీటికి హైయెస్ట్ పవర్స్ రాయాలి. సో 2కి హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. 3కి హైయెస్ట్ పవర్ ఏముంది? నాకు 1 ఉంది. 5కి హైయెస్ట్ పవర్ ఏముంది? నాకు 1 ఉంది. 7కి హైయెస్ట్ పవర్ ఏముంది? నాకు 1 ఉంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఫైండ్ LCM. LCM అంటే ఏంటంటే సపరేట్గా ఈచ్ నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకొని, సపరేట్గా మనం ఈచ్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకొని ఆల్ టర్మ్స్ రాసి వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ చూడండి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్ అంటే ఉండే టర్మ్స్ అన్ని రాసుకొని దాంట్లో హైయెస్ట్ పవర్స్ రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? నాకు 2 square 4, 4 3s are 12, 12 5s are 60, 67s are 420, 67s are 420. అదేవిధంగా HCF ఏమవుతుందంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. మూడిట్లో కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటి? కామన్ టర్మ్స్. మూడిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏది? 3 3 3. 5 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. మూడిట్లో కామన్గా ఉండేది 3, అండ్ దాని యొక్క లీస్ట్ పవర్ ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 1, కాబట్టి 3 power 1 అంటే 3. సో LCM అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ టర్మ్స్, HCF అంటే లీస్ట్ పవర్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఓకేనా? అండ్ ఈ విధంగా కనుక్కుంటాం.
అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే టూ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విల్ గివ్స్ అస్ ది ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విల్ గివ్ అస్ ది ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేసినా ఈ మూడింటిని మల్టిప్లై చేసినా మనకు వచ్చే ఆన్సర్ కూడా ఒకటే అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ.